డిసెంబర్ 2వ తారీఖు హోలీ స్వర్గమును చేరినటువంటి రోజు జరుపుకుంటారు. ఆ రోజు బ్రహ్మముహూర్తంలో అరటి డొప్పల్లో దీపారాధన చేసి నీళ్ళలో వదులుతారు. దగ్గరలో సరస్సులు, చెరువులు, నదులు ఏమీ లేనివారు పెద్ద పాత్రలో నీరు నింపి అందులో అరటి డొప్పల్లో చేసినటువంటి దీపారాధన వదిలిపెడతారు, నమస్కారం చేసుకుంటారు. దీంతో కార్తీక దామోదర స్వామికి చేసినటువంటి వ్రతం ఈ 30 రోజులు ఏదైతే ఉందో ఆ వ్రతం ముగిసినట్టుగా లెక్కలోకి వస్తుంది. ఈ విధంగా హోలీ అందరికీ కూడా ఒక ఉదాహరణ. భగవంతుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు అని చెప్పేటటువంటి విశిష్టమైనటువంటి వృత్తాంతం ఇది. భక్తితో ఉన్నటువంటి మానవుడు ఆగలేడు, ఎందుకంటే అది ఆత్మలోంచి ఉద్భవిస్తూ ఉంటుంది. హోలీ పెరట్లోకి వెళ్ళి పత్తి చెట్టులోంచి కాస్త పత్తి తీసుకొచ్చి వత్తులు చేసుకుని మజ్జిగ చిలకగా ఆ కవానికి ఉన్నటువంటి వెన్న ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క ఒత్తులకి రాసి చక్కగా దీపారాధన చేసుకుంది. ఆ కాసేపటికే రానే వచ్చింది పుష్పక విమానము. అందులో దైవలోకాలకి హోలీ వెళ్ళిపోయింది.